ఆపలేకపోయినా కనీసం తాగే నీటిలో కూడా శుద్ధితనాన్ని ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అయితే 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాల 59 కోట్లు ఆమ్ ఫండ్ అయిపోయింది. వర్క్ జరగల ఎక్కడ నీళ్ళు ఇచ్చారో తెలీదు, ఎక్కడ ట్యాబ్లు బిగించారో తెలీదు. ప్రజలకు కనిపించే మటుకు కట్టారు. భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి మట్టేసి పూర్తి చేశారు. ఈ రోజు ఎవరు ఎత్తుకుపోయారు అర్థం కాల. అమృత వాటికి సీవేజ్ ప్లాంట్ పాపిరెడ్డి చెరువు దగ్గర నీళ్లు కలుషితం అయిపోతుంది. నమస్కారాలు. ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ, మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి, కావలి ప్రజల ఇబ్బందుల గురించి, కావలిలో జరిగిన గత 5 సంవత్సరాల విధ్వంసం గురించి, ఈ 1 ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట, మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోయిన నిందలేస్తూ కావలిలో 2 వర్గాలుగా చీల్చి పైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని, పైలాన్ని ఎలా కూర్చారు, ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే 58 కోట్ల రూపాయలతో కావలి ప్రజల దార్తిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దార్తి తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే, ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు 13 కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రజలకు గుర్తు రాకూడదు. కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని, దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని, పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి అర్ధరాత్రి పూట పైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మీ ముందు పెడుతున్నా. కావలి మున్సిపాలిటీకి దాదాపు 27 కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది. అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద 9.5 కోటి, ట్యాక్సీల మీద 4 కోట్లు ఈరోజు వేస్ట్ అయ్యి ఉండేవి కాదు. అదేవిధంగా 13 కోట్లు దుర్వినియోగం అయ్యేది కాదు. ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి 38 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల, వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దార్తిని తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు, మా అక్కలు, అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాపురించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి టౌన్ అభివృద్ధి చేయటం కానీ,
వాళ్ళ బైపాస్ ఏ రోడ్డు నిర్మాణం కొరకు కావచ్చు, కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అవసరకార్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ ఆర్ఎన్బి రోడ్డు పరంగా కావచ్చు, మున్సిపాలిటీ పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే 288 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులెత్తుతుందని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ రాబోయే కాలంలో 387 కోట్ల రూపాయల ఈ నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్నం కాబోతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది, దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, కావలిలో బీపీసీఎల్ ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ 1 year కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్నంటి నిలిచిన నా కార్యకర్తలకి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.